అందరికీ ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. నా చేతిలో ఉన్న ఈ బైబిల్ని చూశారు కదా, దీన్ని చాలామంది విమర్శిస్తున్నారు. ఏమనంటే ఇది నల్లట పుస్తకం అని. ఒక నల్లట పుస్తకమే కాదు బ్రదర్, దీనికి ఎర్రని అంచు ఉంటుంది. అంతేకాదు దీని లోపల తెల్లని పేపర్ల మీద నల్లని అక్షరాలు ఉంటాయి. ఈ నలుపు దేని సూచిస్తుందో తెలుసా? న్యాయాన్ని సూచిస్తుంది. ఈ ఎరుపు దేని సూచిస్తుందో తెలుసా? విమోచనను సూచిస్తుంది. అంటే రక్తము ద్వారా మనకు విమోచన కలుగుతుందని విమోచనను సూచిస్తుంది. ఈ తెలుపు దేని సూచిస్తుందో తెలుసా? పరిశుద్ధతను సూచిస్తుంది. అవును, న్యాయవంతుడైన దేవుడు న్యాయము తప్పకుండా పాపానికి వచ్చే జీతాన్ని, మరణాన్ని, మనుషుల మీదకి వస్తున్న ఆ మరణాన్ని దేవాది దేవుడే శరీరాన్ని ధరించుకొని లోకానికి వచ్చి తన మీద వేసుకొని ఆ పాపానికి వచ్చి ఆ జీతాన్ని చెల్లించి న్యాయంగా మనిషిని తన రక్తం ద్వారా, ఆ ఎరుపని అంచు అనే రక్తం ద్వారా మమ్మల్ని విడిపించాడు. అంతేకాదు ఆ తెల్లని కాగితాలు అంటే మా జీవితాల్ని పరిశుద్ధమైన హృదయాలుగా సిద్ధం చేశాడు. ఈ హృదయాల మీద తన వాక్యాన్ని లిఖించాడు. ఈ బైబిల్ గ్రంథాన్ని బట్టి మేము ఎంతగానో గర్విస్తున్నాం. ఎందుకంటే ఈ బైబిల్ గ్రంథం మా బ్రతుకుల్ని మార్చింది. ఎవరు మా మతాన్ని మమ్మల్ని మార్చలేదండి. యేసుక్రీస్తు మా మనసుల్ని మార్చాడు, మా హృదయాల్ని మార్చినవాడు. ఒకప్పుడు మా ప్రవర్తన చీకటి, ఇప్పుడు ప్రభునందు మేము వెలుగై ఉన్నాం. అంటే మా ప్రవర్తనలో మార్పు కలిగింది. ఈ మధ్యకాలంలో కొందరు అంటారు అందరూ పాపులే మారారు, అట్లాంటోళ్ళే మారారంటే అవును, లోకంలో నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. వెలుగు వచ్చి చీకట్లో ఉన్న ప్రతి ఒక్కరిని వెలిగిస్తుంది. యేసయ్య క్రీస్తు వాక్యం వెలుగై ఉన్నది. దేవుని వాక్యం ఎవరి మీదైతే ప్రకాశిస్తుందో వారి చీకటి బ్రతుకులు వెలుగవుతాయి. మిమ్మల్ని దేవుని వాక్యాన్ని నేను ఎందుకు చదవమని ప్రోత్సహిస్తున్నానంటే దేవుని వాక్యం వెలుగై ఉన్నది. అవును, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నదని దావీదు రాస్తున్నాడు కదా. ఈ వెలుగు మన హృదయం మీద పడితే మనం చీకటి గల హృదయం మనకు బయలుపరచబడుతుంది. అవును, దేవుని వాక్యము అద్దము వలె ప్రజ్వలింపజేయబడే వాక్యము. ఒకసారి అద్దం ముందుకు వెళ్ళినప్పుడు మన ముఖం మనకు తేటగా కనపరిచేది అద్దం. అప్పుడు మన ముఖం మీద ఏ లోపం ఉందో మనం సరిచేసుకునే అవకాశం ఉంది. యేసుక్రీస్తు వాక్యం బైబిల్ గ్రంథం ఎందుకు మిమ్మల్ని చదవని ప్రోత్సహిస్తున్నానంటే ఈ అద్దములే ప్రజ్వలింపజేసే ఆ దేవుని మహిమ మన హృదయం మీద పడ్డప్పుడు మనల్ని మనం సరి చేసుకోగలం. అంతేకాదు దేవుని వాక్యం గురించి ఈ విధంగా రాయబడి ఉంది, అక్షరము చంపును, ఆత్మయే జీవింపు చేయును. బైబిల్ గ్రంథాన్ని మిమ్మల్ని ఎందుకు చదవమని ప్రోత్సహిస్తున్నానంటే ఇందులో అక్షరం మాత్రమే కాదు, ఈ అక్షరం వెనక దేవుని ఆత్మ పనిచేస్తున్నాడు. ఈ మాటలు మీకు ఆత్మీయంగా అనిపిస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి ఆశీర్వాదకరంగా ఉండునట్లు మీరు కూడా ఇందులో పాలుభాగస్తులు కావాలని కోరుచున్నాను.